కోపంలోనైనా సబితా ఇంద్రారెడ్డి నిజాలు చెప్పారు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, జగన్ మీద అక్రమాస్తులు అంటే ఏంటి, తను ఎవరికన్నా ఒక ₹1,00,00,000 ఇస్తానని చెప్పి 10 లక్షలు ఇచ్చి 90 లక్షలు దాచుకుంటే అది అక్రమాస్తులు అంటారు. అట్లా కాకుండా తన సంస్థలో పెట్టిన పెట్టుబడులే నేరం అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసి, అదేమంటే వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందులో కొన్ని పని చేసి పెట్టాడు వాళ్ళకి అంటే పారిశ్రామికవేత్తలకు ప్రతి ఒక్కడు ప్రోత్సాహకాలు ఇస్తాడు. ఆ ప్రోత్సాహకాలనే లంచం కింద చూపించి వాళ్ళు మేము లంచం ఇవ్వలేదు మొర్రో అని చెప్పి పారిశ్రామికవేత్తలు చెప్తున్నా, నువ్వు ఆ మాట అంటున్నావు కాబట్టి నిన్ను కూడా కేసులో ఇరికిస్తానని పారిశ్రామికవేత్తల్ని ఇరికించి ఓవరాల్గా జగన్ ఒక 16 నెలలు జైల్లో పెట్టినటువంటి నాటి వ్యవహారం అతిపెద్దదైనటువంటి బెదిరింపు. సరే, జగన్ బెదరలేదు, నిలబడ్డాడు, కలబడ్డాడు. ఇప్పుడు జగన్కి ఒక అయాచిత వరం, అదేదో అంటారు కదా, నదిలో కొట్టుకుపోతూ ఉంటుంటే ఒక కర్ర ముక్క దొరికినట్టు, ఏదైతే 11 సీట్లకు పరిమితమై ఓటమి పాలై తీవ్ర బాధలో ఉన్నటువంటి సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి తను ఇప్పుడు ఒక బాధ ఫేస్ చేసింది. ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఆమెను మాట్లాడనీయకపోవడం, ఆమె గురించి కామెంట్లు చేయడం రేవంత్ రెడ్డి ఏమని అన్నారంటే, ఆవిడ కాంగ్రెస్ పార్టీ మంచి లైఫ్ ఇచ్చింది, మంత్రిగా ఇచ్చింది, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, వేరే పార్టీ నుండి వచ్చినా కూడా ఇస్తే ఆమె అవసరం తీరిపోయాక కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి మోసం చేసి వెళ్ళిపోయింది అంటూ రేవంత్ నుంచి బట్టి విక్రమార్క దాకా వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో వెళ్ళిపోవడానికి వన్ ఆఫ్ ద కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు తనకి చేసిన అన్యాయం జగన్కి అన్యాయం చేస్తూ తనని ఇరికించడం అన్నటువంటి పాయింట్ రైజ్ చేసింది. జగన్కి పెట్టుబడులు పెట్టిన దాని మీద తన మీద ఎట్లా కేసు పెడతారంటూ నిలదీసింది. ఆ రోజున జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి విందాం. చెప్తున్నారు ఈరోజు నాకు చాలా గొప్పగా చెప్తున్నారు హోమ్ మినిస్టర్ ఇచ్చి, కానీ నేను కూడా సర్వీస్ ఇచ్చిన పార్టీకి ఊరూరు తిరిగిన నేను పార్టీ స్ట్రెంగ్తన్ కావడానికి ఏ లీడర్ కావాలంటే ఆ లీడర్ దగ్గర పరిగెత్తున్నాను. నేను నా పార్టీ గట్టిగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేసినాను. నేను హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఫేవర్ చేసిండ్రమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించారు కదా. ఆ రోజు ఏంటి రీజన్? నేను రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటానండి కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరోజైనా మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? మీరు మేలు చేసినట్ట నష్టం చేసినట్ట? జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీదనే 5 సిబిఐ కేసులు ఉన్నాయి నా పైన. ఎవరు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కదా నాకు అది. ఒకరోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి? చాలా కీలకమైనటువంటి పాయింట్ సబితా ఇంద్రారెడ్డి మాట్లాడింది. జగన్ని దెబ్బ కొట్టడం కోసం తన మీద కేసులు పెట్టినటువంటి వైనాన్ని గురించి ఆవిడ నిలదీయడం, జగన్ మీద పెట్టిన అక్రమ కేసులనని తేల్చి చెప్పడం అన్నదే ఇక్కడ కీ పాయింట్.